పూరి జగన్నాథ్ అంటే తన డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్, హీరోలకిచ్చే పవర్ఫుల్ క్యారెక్టర్లతో ప్రత్యేకమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. పోకిరి, బిజినెస్ మ్యాన్, టెంపర్ లాంటి హిట్స్ తో పూరి స్టైల్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతని కథలు హీరో క్యారెక్టర్ మీద ఆధారపడి డైలాగ్ డెలివరీ సాలిడ్ గా ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో పూరి కొత్త తరహా సినిమాలు తీస్తున్నా ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోతున్నారు. లైగర్ భారీ బడ్జెట్ తో తెరపైకి ఎక్కించినప్పటికీ కంటెంట్ పరంగా విఫలమవడంతో పూరికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత డబుల్ స్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండింటి వల్లే కేవలం సినిమా పరంగా కాకుండా ఆర్థికంగా కూడా దెబ్బతిన్నారు. అయితే పూరి ఎప్పుడు సరైన టైంలో సరికొత్త స్టైల్ తో బౌన్స్ బ్యాక్ కావడం అతని ప్రత్యేకత. బిజినెస్ మ్యాన్ ముందు బుడ్డా హోగా తెర బాబ్ డిజాస్టర్ అయింది. ఇస్మార్ట్ శంకర్ ముందు మెహబూబా ఫ్లాప్ అయింది. కానీ ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూ మాస్ డైరెక్టర్ గా నిలదొక్కునే ప్రయత్నం చేశారు. ఇప్పుడే అలాంటి టైం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు విజయ్ సేతుపతి లాంటి ప్రయోగాత్మక నటుడితో కలిసి బెగ్గర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పనులు కూడా మొదలైపోయాయని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. విజయ్ ఫస్ట్ సిట్టింగ్ లోనే ఈ కథను ఓకే చేశారంట. తన సినిమాలన్నీ పక్కన పెట్టి బెగ్గర్ ని పట్టాలెక్కించడానికి ఉత్సాహం చూపిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో విజయ్ సేతుపతితో ఓ ఫోటో షూట్ నిర్వహిస్తున్నారని, ఆ వెంటనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోతుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. లైగర్, డబుల్ స్మార్ట్, డిజాస్టర్ తర్వాత పూరి బాగా వెనకపడిపోయారు. తను మళ్ళీ ఫామ్ లోకి రావాలంటే ఓ సూపర్ హిట్ కొట్టాలి. ఓ రకంగా ఇది లాస్ట్ ఛాన్స్. పూరి క్యాపబిలిటీపై ఎవరికీ సందేహాలు లేవు. తనదైన రోజు చిత్రసీమ అవాక్కయ్యేలా సినిమా ఇవ్వగలరు. కాంబినేషన్ పరంగా ఈ సినిమాకు క్రేజ్ ఉంది. దాన్ని పూరి సరిగ్గా హ్యాండిల్ చేసుకుంటే ఈ మాస్ డైరెక్టర్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసినట్టే.